రైట్ ఇప్పుడు ఇక తెలంగాణలో అప్డేట్స్ ని చూద్దాం. హైదరాబాద్ లోని నాంపల్లి దగ్గర మా ప్రతినిధి చారి ఉన్నాడు. చారి చెప్పండి, ఇప్పటివరకు ఎంత పోలీసు శాతం నమోదైంది, ఎంతమంది లైన్లలో వెయిట్ చేస్తున్నారు? హైదరాబాద్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కొంత మందగించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో మాత్రమే కొంతమంది ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎదురు చూస్తున్నారు. కానీ చాలా చోట్ల ఓటు హక్కు వినియోగించుకోవడానికే కొంత విముఖత చూపించినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇప్పటివరకు ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం కనుక చూస్తే చేవెళ్ళ, హైదరాబాద్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్ మందకోడిగానే సాగిందని చెప్పొచ్చు. వీటిలో 61% సుమారు ఈ 3-4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి పర్సెంటేజ్ని కనుక చూస్తే 55 సగటున 52% మాత్రమే పోలింగ్ అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా పోలింగ్ పర్సెంటేజ్ 61.16% నమోదైంది. ఈ పోలింగ్ శాతం ఏంటంటే మరొక 3 నుంచి 4% పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు జరిగినటువంటి పోలింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియలో 65%కి మించి పోలింగ్ ప్రక్రియ నమోదయ్యేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. లాస్ట్ ఇయర్ కనుక చూస్తే అది 62గా నమోదైంది. కానీ గడిచిన సంవత్సరంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ పర్సెంటేజ్తో పోల్చుకుంటే ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ కొంత పెరిగేటువంటి అవకాశమే కనపడుతుంది. సికింద్రాబాద్ నియోజకవర్గంలో 39% పోలింగ్ నమోదైంది. ఇది మరో గంటలో పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 2 నుంచి 3% పోలింగ్ పర్సెంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. మల్కాజిగిరిలో 46%, హైదరాబాద్ పార్లమెంట్లో 39%, చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో 53.15% పోలింగ్ నమోదైంది. ఇది గంటకు సంబంధించి 5 నుంచి 6 గంటల వరకు పోలైనటువంటి ఓట్లకు సంబంధించినటువంటి వివరాలు ఇంకా రావాల్సి ఉంటుంది. ఇది సగటున 2 నుంచి 3% పోలింగ్ ప్రక్రియ అయితే పెరిగేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ కావచ్చు, హైదరాబాదు బేస్డ్ ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్దగా చొరవ చూపారు అని మాత్రం చెప్పలేము. కానీ గతంలో జరిగినటువంటి పోలింగ్కి ఇప్పటికీ పోలింగ్ శాతం పెరిగినప్పటికీ కూడా ఓటర్లు తమ ఓటు హక్కుని పూర్తి స్థాయిలో వినియోగించుకునేటందుకు సుముఖంగా లేరనేటువంటి అభిప్రాయం అయితే కనపడుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లంతా కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి భారీ సంఖ్యలో వచ్చినప్పటికీ హైదరాబాద్ నగరవాసులు మాత్రం చొరవ చూపలేదు అనేటువంటి ఈ పోలింగ్ శాతాన్ని కనుక చూస్తే అర్థమవుతోంది. రైట్, థ్యాంక్ యూ చారి.